విమానాలకి పేర్లు మారుతాయి. కంచిలో ఉంటే ప్రణవాకార విమానం, తిరుమలలో ఉంటే ఆనందనిలయ విమానం. ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? పసిపిల్లాడైనా పరమవృద్ధుడైనా ఆనందనిలయ విమానంలోకి ఎడితే వాడి ప్రమేయం లేకుండా ఆయన వంక ఇలా చూసేటప్పటికీ ఆనందం ఉద్భుతమై నోటి వెంట గోవిందా అంటాడు, రెండు చేతులు ఇలా అంటాడు, కన్నులార స్వామిని చూస్తాడు, అన్నీ మర్చిపోతాడు. మీ ప్రయత్నము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము విస్ఫోటనము చెందుతుంది. కాబట్టి ఆ విమానమునకు ఆనందనిలయ విమానం అని పేరు. అందుకే ఎంతమంది వెళ్ళనివ్వండి, ఎంతసేపు ఉంచనివ్వండి, ఎంత తోసేయనివ్వండి, లిప్త కాలం కనపడనివ్వండి, లఘు కానివ్వండి, మహాలఘు కానివ్వండి, ఏ పేర్లు పెట్టి తోసేయనివ్వండి, అలా ఆయన కనపడితే చాలు పొంగిపోతారు. ఎందుకో తెలుసా? త్రికరణములు ఏకీకృతమవుతాయి ఆనందనిలయ విమానంలో. అదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం.